ఏమిటి భారతనారి ఆ వీర పోజు? ఓ పెద్ద మనిషి, నీ డ్యూటీ నేను చేశాను. ఫీజు ఇచ్చుకో, పట్టుకుపోతాను. వాట్? గాంధీ పార్క్ దగ్గర గారిసెలో ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే ఒక చిన్న చూపు చూసి సెల్లతో ఇద్దామని తీసుకొచ్చాను. కనుక సార్, గాంధీ గారి పట్టానుకున్న కద్దరు దండందుకు నా మెళ్ళ వేస్తావా గురు? తన కర్తవ్యాన్ని నిర్వహించిన ఆమె మెడలో ఈ దండ వేసి పోలీస్ కర్తవ్యాన్ని ఫినిష్ చేయి. ఆడపిల్లకి ఆడపిల్ల వేస్తే ఏం బాగుంటుంది గురు దండ? నువ్వే మగాడివి. ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని గురు గురు అంటావేమిటి? గురువు అని పిలిస్తే ఆయన చెవి పారేసి ఊరుకున్నాడు. నువ్వెందుకు నోరు పారేసుకుంటావు? గురు దాదా క్యాష్. క్యాషా? మరి ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? గాంధీ పార్క్ నుంచి ఈ బడిదాన్ని ఇక్కడ తీసుకురావడానికి 10 రూపాయలు 50 పైసలు అయింది మీటర్ ఛార్జ్. ఎవరిస్తారు గురు? గవర్నమెంట్ సొమ్మిద్దామంటే దేశమే 50 టన్నుల బంగారం తాకట్టు పెట్టేసింది. సో రౌడీలో సొమ్మే ఇస్తాలి. గురు దా 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 దా. ఇవ్వు. ఇది కూడా ఆ పిల్ల ఇవ్వాలా? నీ చేతిలో నా చేతిలో పెట్టచ్చుగా. ఎక్కువ ఆగితే ఈ పిల్లని బయటికి నెట్టచ్చుగా అంటారు ఇన్స్పెక్టర్ గారు. పట్టు పట్టు. సుత్తి ఇంకా వెళ్ళలేదే? ఓ పెద్ద మనిషి, నీ బండి నా బండి పక్క పక్కనుంటే ఎంత బాగుందో. చూడు, ఈ బాడీ రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుతుంది. జాగ్రత్తగా ఉండు. రౌడీ బాడీలు ఎందుకు గురు? నాతో ఆడరాదు కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. ఎందుకు గురు కొడుతున్నా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది గురు. నీ ఒంటి మీద కాకి, నా ఒంటి మీద కాకి. నీ గుండె మీద పోలీస్ బిళ్ళ, నా గుండె మీద లైసెన్స్ బిళ్ళ. నీ చేతిలో లాఠీ, నా చేతిలో హారన్. నువ్వు రౌడీలు కొడతావు, నేను హారన్ కొడతాను. పోయి పోయి నిన్నెవడు కట్టుకుంటాడు గాని ఏడాది దాకా స్పృహ రాదురా బాబు. నీ పనేనా? నాకే పని గురు. వెళ్ళి తీస్తాను. ఇక్కడ బాగోదు గురు. నేనుండేది నీ అవుట్ హౌస్ లోనే కదా, అక్కడ చూసుకుందా. ఎందుకలా ఊగుతూ మాట్లాడతావు? నిలబడి మాట్లాడలేవు? ఆటో తోలి తోలి ఊపుడు 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 అలవాటైంది. ఊపిడి ఎక్కువైతే నడు విరుగుద్ది, జాగ్రత్త. అది సరే గను గురు, ఎలాగో నీ బండిలో గాలేదు. నా బండే గురు, నేను ఎక్కించుకుని జామ్ అని సెంటర్ లోంచి తీసుకెళ్తుంటే బీట్ కానిస్టేబుల్స్ రూట్ లోనే ఊర్చిపోతుంటే అలా తీసుకెళ్లి సముద్రం నాపి నా సామి రంగా